నేనే పట్టుకొచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ కానీ కేంద్రం నిధులతో దారి మళ్లిస్తున్నావు కేసీఆర్, ఎందుకు దారి మళ్లిస్తున్నావు, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు అంటే వచ్చినాయి. బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ రేట్ వచ్చింది. గొప్పతనం కాదు, మా గొప్పతనం. దీనికి సమాధానం అయినా బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్క లోకల్ లేను, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు కూడా పడుచుకోవు, ప్రయత్నం చేయవు. నీకేమవసరం? లోకల్ కాదు కదా. లక్షణంగా 1,00,000 ఓటుతో ఓగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చి ఆయనకు. కేసీఆర్ ముఖం పెట్టి కూడా ఆయన ఓటు పడాయి అని తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో కానీ, స్మార్ట్ సిటీ విషయంలో కానీ, ప్రజలకు న్యాయం చేసిన విషయంలో కానీ ఈ వలస పక్షి దేనికోసం అంటే కేసీఆర్ కుటుంబానికి దోషపెట్టడానికి, ఆయన దోచుకోవడానికి. మార్పు కమలంతోనే సాధ్యం. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.